పార్లమెంట్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ పార్టీ సీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా ఈరోజు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నం చేశారు. ఈరోజు తొలి రోజు పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో వీళ్ళు మొదటి నుంచి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని చెప్పేసి చాలా కాలంగా నిరసనలు చెప్తూనే ఉన్నారు. నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్లమెంట్ సమావేశం ప్రారంభమైన నేపథ్యంలో ఈ కాక్రోచ్ పార్టీ, జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా వేలాది మందిగా ఒకేసారి పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం చేయడంతో అక్కడ ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఢిల్లీ పార్లమెంటు రావాల్సిన చుట్టుపక్కల రోడ్లన్నింటినీ బ్లాక్ చేసేశారు. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో పోలీసులు కూడా భారీగా మోహరించినప్పటికీ వాళ్ళని అదుపు చేయడం చాలా తీవ్ర కష్టతరమైంది. దీంతో చేసేది లేక, అంటే ఎవరైతే కాక్రోచ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో అక్కడ పరిస్థితి అంతా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అక్కడ పరిస్థితి కొంత అదుపు తప్పడంతో పోలీసులు కూడా ఏకంగా లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలో కొంతమంది సీజేపీ కార్యకర్తలకు గాయాలైనాయి. అయితే అప్పటికి కూడా ఈ వాళ్ళ డిమాండ్ నెరవేరే వరకు మేము వెనక్కి తగ్గామంటూ అక్కడే భీష్మించి కూర్చొని పట్టుబట్టడంతో ఇంకా పరిస్థితి కొంచెం టెన్షన్గా ఏర్పడింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఎవరైతే సీజేపీ కార్యకర్తలరో వాళ్ళపై టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ టియర్ గ్యాస్ ప్రయోగించడంతో కొంతమంది ఎవరైతే అక్కడ విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు టీజేపీ కార్యకర్తలకు సంబంధించి కొంతమందికి కొంత అస్వస్థకు గురి కావడంతో అక్కడనే ఎక్కడైతే దాడులు చేసారో అక్కడే వాళ్ళకు కొంత ప్రథమ చికిత్స అందించి వారిని అందరినీ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ కూడా వీళ్ళు డిమాండ్ మొదటి నుంచి వచ్చే డిమాండ్ ఇదే. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి మొదటి నుంచి పట్టుబడుతున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు వెనక్కి తగ్గేరని చెప్పేసి అక్కడే భీష్మించి కూర్చున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు కొంత తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. మరోవైపు అటు అమిత్ షాతో ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏం రాజకీయాలపై ఏం చర్చ జరుగుతుంది, నిజంగానే ఏమైనా బర్తరఫ్ చేసే అవకాశం ఉందన్న కొంత ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకటి కాదు, 2 సార్లు మొదటిసారి పేపర్ లీకేజ్ అయినప్పుడు దాన్ని రీఎగ్జామ్ చేశారు. రీఎగ్జామ్ చేసినప్పటికీ కూడా కొన్ని అవకతవకలు జరిగాయి, కొన్ని బయటపడ్డాయి. ఏంటి అవకతవకలు అన్నప్పుడు మొదట ఎగ్జామ్ సెంటర్ విషయంలో కూడా మహారాష్ట్ర సంబంధించి ఒక అభ్యర్థికి దుబాయ్లో ఎగ్జామ్ సెంటర్ పడింది, కొంతమందికి వేరే ఫారిన్ కంట్రీలో ఎగ్జామ్ సెంటర్ పడింది. ఇంత నిర్లక్ష్యంగా విద్యాశాఖ పనిచేస్తుంది. ఎందుకంటే అప్పటికే ఒకసారి పేపర్ లీకేజ్తోని కొంతమంది వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోయింది. దీంతోపాటు కొంతమంది ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంత సీరియస్ విషయం పైన నెక్స్ట్ టైం అయినా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి చాలా అలర్ట్గా పనిచేయాలి. అలర్ట్గా పనిచేసి మళ్ళీ తప్పులు పొరపాటు జరగకుండా చూసుకోవాల్సి ఉండే. కానీ అప్పటికే సీజేపీ పార్టీ రావడం, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టడం, కంటిన్యూగా నిరసనలు చేపట్టడం, కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే నిర్లక్ష్యం, సెకండ్ టైం రీఎగ్జామ్ చేసినప్పుడు కూడా అదే నిర్లక్ష్యం విద్యాశాఖలో బయటపడడం కూడా కొంత చర్చగా మారింది ఈ విషయంలో. ఎందుకంటే ఆ సెంటర్ మారడంతో ఆ విద్యార్థులు కూడా నీట్ ఎగ్జామ్ రాయలేక వాళ్ళ ఏడాది కాలం కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని అంతటికి కారణం నిజంగా నిర్లక్ష్యం వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ అధికారాన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి సీజేపీ పార్టీ అప్పటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నది. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో ప్రారంభం తొలి రోజు నాడే అక్కడ తీవ్ర ఉద్రిక్తంగా నెలకొంది. వీళ్ళంతా పార్లమెంట్ ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేయాలని ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆఖరికి లాఠీ చార్జ్ నుంచి మొదలు పెడితే టియర్ గ్యాస్ ప్రయోగం వరకు అక్కడ వెళ్ళింది. దీంతో అక్కడ మరోవైపు ఏమైంది, అటు పార్లమెంట్లో కూడా కొంత గందరగోళం ఏర్పడింది. దీంతో సభను కూడా వాయిదా వేసారు. ఆ సభ కూడా సజావుగా జరిగే పరిస్థితి లేదు. మరి చూడాలి, ఇటు అమిత్ షాతోని ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం, ఇటు సీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేసేంత వరకు మా ఆందోళన విరమించమని చెప్పేసి పట్టుబట్టి భీష్మించి కూర్చోవడం. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో అసలు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నిజంగానే అమిత్ షాతో భేటీ అయిన ధర్మేంద్ర ప్రధాన్ ఏం చెప్తారు, ఏమైనా వివరించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఈ పార్లమెంట్ సమావేశాలు, ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ సీజేపీ పార్టీ చేపట్టిన విషయం పైన. అటు ప్రతిపక్షాలని అంశాలు లేవనెత్తినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాలా, లేకపోతే వేరే బర్తరఫ్ చేసి వేరే పదవి ఇవ్వాలా, ఈ విద్యాశాఖని ఎవరికైనా అప్పగించాలన్న సమాలోచనలు జరుగుతున్నప్పుడు గతంలో కూడా కొత్త వార్తలు వచ్చినాయి. ప్రస్తుతం ఎవరైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారో ఆమెకి విద్యాశాఖ మంత్రి బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి గతంలోనే కొన్ని వార్తలు వినిపించాయి. మరి ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా కొంత ఆసక్తిగా ఉంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యి ఏం చర్చిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.